హే గాయ్స్, అనదర్ మినీ వ్లాగ్. డైలీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక సర్ప్రైజ్ అయితే చేస్తున్నానండి 2 డేస్ నుంచి. నిన్నేమో ఎగ్ బజ్జీ చేశాను, ఈరోజేమో మంచూరియన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే నేను కూడా అనుకోలేదు. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా నేను క్యాబేజీ అండ్ క్యారెట్ ఇవి మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకుంటేనే కొంచెం ఏ డస్ట్ లేకుండా క్లీన్గా ఉంటుందండి. ఇలా ఒక క్లాత్లో అయితే వేసేసుకొని గట్టిగా పిండేసుకోండి. ఎటువంటి వాటర్ కూడా లేకుండా వాటర్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా చేస్తే మాత్రం కొంచెం కూడా వాటర్ ఉండవు. సో ఇలా ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలాలు అవి కూడా వేసుకోండి. నేనైతే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను, జీరా పౌడర్ కూడా వేసుకోండి, డైజెస్ట్ మంచిగా అవుతుంది. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోండి. మీకు అవైలబుల్గా మైదా పిండి ఉంటే మైదా పిండి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోండి. ఉండలు వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ ఉన్నా కానీ అస్సలు ఉండలు రావండి. ఇన్ కేస్ మీకు ఏమన్నా జోరుగా అయి ఉంటే కనుక కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని రౌండ్గా ఉండలు ఇలా చుట్టేసుకొని ఒక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ బాగా హీట్ అయ్యాక అప్పుడు మాత్రమే ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. అప్పుడే లోపల కుక్ అవుతుంది అండ్ క్రిస్పీగా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా కుక్ అయ్యాక గోల్డెన్ కలర్లోకి ఏ షేప్లో రావాలో కూడా నేను చూపిస్తాను. ఇలా ఒక 10 నిమిషాలు అయితే కుక్ అవుతుందండి. మనకి ఫ్రై అవ్వడానికి 10 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. వెజిటేబుల్స్ కదా, క్యాలీఫ్లవర్ అందులో క్యాబేజీ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని అదే కళాయిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ కూడా వేసుకోండి. నేనైతే పేస్ట్ వేసుకోలేదండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి మాత్రమే వేసుకున్నాను. ఇలా ఫ్రై అవుతుండగానే ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నవి వేసేసుకున్నాను. ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది. సో ఇలా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చాక టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్నాక టొమాటో కచప్ అండ్ వెనిగర్ ఉంటే వెనిగర్, లేకపోతే కనుక దాని ప్లేస్లో లెమన్ అయినా వేసుకోవచ్చు. నేను 1/2 టేబుల్ స్పూన్ అయితే లెమన్ వేసుకున్నానండి. ఇవన్నీ మిక్స్ అయ్యి మంచిగా కుక్ అయ్యాక అప్పుడు మాత్రమే ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేసేసుకోండి. ఈ వాటర్ మొత్తం బాయిల్డ్ అయ్యి బబుల్స్ వచ్చాక అప్పుడు మాత్రమే మనం ఫ్రై చేసుకున్న మంచూరియన్స్ కూడా దీనిలో వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కూడా హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. బయట స్ట్రీట్ స్టైల్లో మనకి రావాలంటే ఆ టేస్ట్ ఇలా హై ఫ్లేమ్లో చేసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది, చాలా బాగా వస్తుందండి. చూసారా నాకు ఎంత మంచిగా వచ్చిందో. సో ఇలా చేసేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.